హే హాయ్ హలో ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ సిఆర్ తెలంగాణ కుర్రోడు ఆంధ్రుడు అందగాడు. ఇప్పుడే గోదావరి గట్టు మూవీ అయితే చూడడం జరిగిందన్నమాట. నాకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అంతేకాక ఈ మూవీ వచ్చేసరికి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ అంతేకాక ఈ మూవీ వచ్చేసరికి డైరెక్టర్ సుభాష్ చంద్ర గారు అనమాట. ఈ మూవీ చాలా డైరెక్ట్ చేయడం అనమాట. ఇతను వచ్చేసి వైజాగ్ కుర్రోడు అనమాట. అండ్ అంతేకాకుండా అయితే చాలా షార్ట్ ఫిల్మ్స్ అయితే తీయడం జరిగింది అనమాట. ఈయన షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసి రాస్తారు నన్ను పెద్ద హీరో అయ్యాడని చెప్పొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ మూవీ ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. పల్లెటూరులో జరిగే ఒక మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఫాదర్ అండ్ సన్ మంచి ఎమోషన్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఫాదర్ అండ్ డాటర్ మంచి ఎమోషన్ ఉంటుంది అనమాట ఈ మూవీలో. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఏడా మూవీ బోర్ కొట్టదు. యాక్టర్స్ వచ్చేసరికి మన సుమంత్ ప్రభాస్ గారు ఏదైనా 2023లో వచ్చిన మెయిన్ ఫేమస్ అనే మూవీలో అయితే యాక్ట్ చేయడం జరిగిందనమాట. ఇది మంచి హిట్ అయింది అనమాట. ఆ రోజు మంచి ట్రెండ్ సెట్ అయింది అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఈ మూవీని తను ఆఫ్టర్ 3 సంవత్సరాల తర్వాత ఈ మూవీ అయితే తీయడం జరిగిందనమాట. ఓకే, పర్లేదు, మూవీ అయితే బాగుంది. అంతేకాకుండా ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. మన కసిరెడ్డి అన్న, అండ్ అంతేకాకుండా సుదర్శన్ అన్న, వైవరావు గారు అయితే యాక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ మన బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి ప్రదీప్ గారు ఈ మూవీలో ఉన్నారనమాట. ఈ మూవీ బాగుంటుంది. అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే చాలా చాలా బాగుంటుంది మూవీలో. షార్ట్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఏడా బోర్ కొట్టదు. మంచి కొంచెం అక్కడక్కడ డల్ అనిపించిన కూడా, తర్వాత సుమంత్ నా యాక్టింగ్ తోటి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారనమాట. ఇంటర్వెల్ బాగుంది. అండ్ అంతేకాదు క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. క్లైమాక్స్లో ఇస్ అ కంప్లీట్ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes అయితే మీకు పిచ్ అయిపోతుంది, బుర్ర పాడని చెప్పొచ్చు అనమాట. మీకైతే మంచిగా అనిపిస్తుంది క్లైమాక్స్ అయితే. అండ్ అంతేకాకుండా ఈ మూవీ మనకు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. మనకి ఏడా బోర్ కొట్టదు. అండ్ హీరో హీరోయిన్ మధ్య మంచి కెమిస్ట్రీ అయితే బాగా వర్క్ అవుతుంది అనమాట. వాళ్ళ సీన్స్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, వాళ్ళు యాక్ట్ చేసిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పడం, స్క్రీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. పల్లెటూరు బ్యాక్డ్రాప్లో జరిగే జస్ట్ మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది రెడ్ బాపెట్ వారు అయితే ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. ఆ సంస్థ వాళ్ళు. బాగుంది. మనకి ఏడ బోర్ కొట్టదు స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. తప్పకుండా పల్లెటూరు బ్యాక్డ్రాప్లో జరిగే మంచి లవ్ స్టోరీ చూడాలంటే ఈ మూవీ అయితే చూడవచ్చు.